వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో ఈ వీడియో నిన్న మనం చేసాం కదా, దానికి కంటిన్యూయేషన్. ఐఎమ్ హియర్ విత్ మై ఫ్రెండ్ నిశ్చల్ మోత్కూరి. గుడ్ ఈవినింగ్ నిశ్చల్. గుడ్ ఈవినింగ్. అయితే మనం నిన్న ఇనిషియేట్ చేసినాం డిస్కషన్. అయితే ఆ డిస్కషన్లో భాగంగా ఐ వాంటెడ్ టు నో యువర్ అసైన్మెంట్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అన్ని దగ్గర చేసినాం, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో. పైన అరుణాచల్ ప్రదేశ్ నుంచి కింద వరకు అన్ని చేసినాం. బట్ మన వీడియో కోసం వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇస్, అసలు రీసెంట్ అసైన్మెంట్ వాజ్ యువర్ మణిపూర్ కదా. మణిపూర్లో ఎట్లాంటి, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్? అంటే నా క్వశ్చన్స్ ఏంటంటే, అసలు ఎడ్యుకేషన్ మణిపూర్లో ఎట్లా ఉంది అంటే విసిరేసినట్టు ఉంటుంది స్టేట్, ఐ నో దాట్. అయితే ఎంత ఎంత లిటరసీ ఉంది, అసలు ఎట్లా ఉంది పరిస్థితి స్టేట్? ఇప్పుడు చాలా ఇష్యూస్ అవుతున్నాయి ఎడ్యుకేషన్ మీద, ఎట్లా ఉంది పరిస్థితి? అండ్ నువ్వేం చేసినావు దాని ప్రకారం? సో మేబీ యూ కెన్ బ్రీఫ్ అస్. ఓకే, సో నేను ఫస్ట్ ఒకటి ఏం చెప్పగలను అంటే, ఓవరాల్ ఇండియాలో చూస్తే జనరలైజ్ చేయలేం, కానీ సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ పారామీటర్స్ ఆర్ జనరలీ గుడ్. రూరల్ ఏరియాస్లో వెళ్ళిన గవర్నమెంట్ స్కూల్స్లో సౌత్ ఇండియా డస్ మచ్ బెటర్. నార్త్కి వెళ్తున్న కొద్దీ ద క్వాలిటీ ఈజ్ మచ్ బెటర్. నేను వెస్ట్ బెంగాల్లో ఒక స్కూల్లో 300 మంది ఒకటే క్లాస్ రూమ్లో చూసాను. నో లెర్నింగ్, నథింగ్. 300 మంది ఒకటే క్లాస్ రూమ్లో, ఒక క్లాస్ రూమ్ వాల్ బ్రేక్ చేసి జాయిన్ 2 classes అండ్ 300 వరకు క్లాసులు. ఇది టీ గార్డెన్స్ లో వెస్ట్ బెంగాల్ దగ్గర. సో ఐ హావ్ సీన్ వెరీ బ్యాడ్ స్కూల్స్. ఒక పరంగా సౌత్ ఇండియా ఇస్ లాట్ బెటర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ దిస్ టౌన్స్ అండ్ సిటీస్, ఓకే, కానీ రూరల్ ఏరియాస్ లో జనరల్ పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను. ఓకే, నార్త్ ఈస్ట్కి వెళ్తే అగైన్ కెనాట్ యూనిఫామ్ లో చెప్పలేదు. సిటీస్ లో, టౌన్స్ లో కొంచెం బెటర్ గా ఉంటుంది. బట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో లాట్ ఆఫ్ దీస్ ప్లేసెస్ ఆర్ హిల్స్, మౌంటైన్స్. ఓకే, హిల్స్ లో, మౌంటైన్స్ లో జనరల్ గా ద క్వాలిటీ ఇస్ లెస్. ఓకే, నార్త్ ఈస్ట్ లో చాలా తక్కువ ఉంటుంది. యూ గో టు హిమాచల్, ఉత్తరాఖండ్ లో అటువైపు కొంచెం కనెక్టెడ్ అదంతా ఉంది కాబట్టి కొంచెం బెటర్. బట్ స్టిల్ హిల్ ఏరియాస్ ఆర్ ఆల్వేస్ లాగింగ్ బిహైండ్. ఓకే, ఆల్వేస్ దిస్ ఇస్ ద కేస్. ఇప్పుడు ఇంపాల్ ఎట్లుంది? ఇప్పుడు వి ఆర్ టాకింగ్ అబౌట్ మణిపూర్ కదా. సో ఐ విల్ కమ్ టు మణిపూర్. సో నార్త్ ఈస్ట్ లో అది పరిస్థితి అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ కమ్ స్పెసిఫికలీ టు మణిపూర్ లో can be categorized into 2 parts. Okay. ఒకటి ఇంఫాల్, which is the capital area, చాలా small area, that is all plain. Okay. And then all surrounded by hills లో ఉండే వాళ్ళంతా ట్రైబల్స్. ఇంఫాల్ ఉండే వాళ్ళు మైతైస్ అంటారు, వాళ్ళు హిందూస్. ఓకే, ఆ ఏరియాలో ఎడ్యుకేషన్ ఇస్ ఓకే, గుడ్. ఓకే, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఆల్సో ఉన్నాయి అందుబాటులో. ఓకే, నేను వర్క్ చేసింది హిల్స్ లో, ఒక నాగా ఏరియా. నాగా వాళ్ళలో చాలా తెగలు ఉన్నాయి, చాలా గ్రూప్స్ ఉన్నాయి. నేను ఉండేది నాగాలో, తంకులను స్పెసిఫిక్ వర్గంతో చేసామన్నమాట. బర్మా బోర్డర్ దగ్గర. సో మయన్మార్ దగ్గర బోర్డర్ లో. సో ఈ హిల్స్ లో జనరల్ గా ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్మోస్ట్ అబ్సెంట్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ అబ్సెంట్ అని చెప్పాల్సిందే. సో వెరీ ఫ్యూ, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కొంతమందికి యాక్సెసిబుల్ ఉంటుంది. యూ గో టు జనరల్ రూరల్ పాపులేషన్ లోకి వెళ్తే, విలేజెస్ లోకి వెళ్తే యూ విల్ నాట్ ఫైండ్ స్కూల్స్. ఉన్నా కానీ ఏదో నడుస్తున్నట్టు నడవడం, ఇదొకటి జరుగుతుంటది. The second issue is Manipur is the most corrupt state in India. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటి. బ్రైబ్స్ లేకుండా జరగదు. అది బ్రైబ్స్ నార్మల్ బ్రైబ్స్ కాదు, వాళ్ళ ఉన్న స్టేట్ కండిషన్స్ కి వెరీ హెవీ. వెరీ హెవీ. సో పోస్టింగ్ ఏవైతే టీచర్లు వచ్చినారో అందరూ బ్రైబుల్ తీసుకుని వచ్చిన వాళ్ళు అనమాట. అంత బ్రైబుల్ ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్స్ లోకి వెళ్ళరు. అది ఒక డిఫరెంట్ క్వశ్చన్. బట్ వచ్చిన వాళ్ళు ఆ హిల్స్ లోకి, విలేజెస్ లోకి ఎవరు వెళ్ళరు. ఓకే. సో జాబ్ ఎవరు చెకింగ్ చేసే వాళ్ళు ఏం సిస్టమ్ లేదనమాట. వెళ్ళరు. వెళ్ళకపోయేసరికి స్కూల్స్ లో టీచర్స్ ఉన్నారు బేసిక్ గా. ఓకే. కొన్ని విలేజెస్ లో స్కూల్స్ నడుస్తుంటాయి. ఎవరైనా ఎలా నడుస్తున్నాయి అంటే, ఆ విలేజ్ అథారిటీస్ కొంచెం దగ్గరకు వచ్చేసి లోకల్ వాళ్ళనే కొంచెం అపాయింట్ చేసేసి, వాళ్ళకి వచ్చి రాని చదువుతోటి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి శాలరీ ఎలా వస్తుందంటే, ఈ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ అయిన టీచర్స్ వాళ్ళ 40,000 50,000 జీతం నుంచి 4,000 5,000 ఇచ్చేసి వాళ్ళని అపాయింట్ చేస్తారు, ప్రాక్సీ టీచర్స్ అన్న. ఇది మొత్తం హిల్స్ లో ఇదే జరుగుతుంది. నేనున్న ఊర్లో స్కూల్లో టీచర్లే అసైన్ చేయలేదు. ఒకసారి అసైన్ చేస్తే ఆమె ఎప్పుడు వెళ్ళేది కదా అంటే, మన టీచర్లు ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళంతా బ్రైబ్ కట్టి ఆ స్కూల్స్ పొజిషన్, టీచర్ పోస్ట్ తీసుకున్నారు కాబట్టి అది సరిపోదు వాళ్ళకి. సైడ్ బిజినెస్ చేసుకుంటారు అందరూ. ఓన్లీ అఫీషియల్ గా వర్క్ ఏదైతే ఉంటుందో అది అటెండ్ అవుతారు, జీతం వస్తుంది. వెరీ రేర్లీ సంబడి ఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్, జాకెట్ కొంతమంది చేస్తారు. కానీ బట్ మోస్ట్లీ నేను తిరిగిన విలేజెస్ లో టీచర్స్ వెళ్ళరు. గవర్నమెంట్ తెలుసు, అందరి ఊర్లో తెలుసు, అందరికి తెలుసు. కొంతమంది ఆ ప్రాక్సీ టీచర్ వేయడానికి కూడా డబ్బులు ఇవ్వరు.
ఎవరిని వాళ్ళ దక్షిణాల వల్లనే జరుగుతుంది. ఓకే. సో ఇఫ్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, యూ కెన్ ఇమాజిన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ లో. సో హిల్స్ లో దిస్ ఈస్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఇది ప్రైమరీ స్కూల్ నుంచి 10th క్లాస్ వరకు ఇట్లనే ఉంటుంది పరిస్థితి. నేనున్న డిస్ట్రిక్ట్ లో నేను చెప్పాను కదా, బేర్లీ నేను ఒక 30-40 విలేజ్ సరౌండింగ్స్ లో చూస్తే ఒకటే ఒక హై స్కూల్ ఉంది అక్కడ మొత్తం వాళ్ళు రావాలని 30 కిలోమీటర్లు. ఇక్కడ మన ఆంధ్ర, మన మెయిన్ ల్యాండ్ ఇండియాలో విలేజెస్ లో ఉండవు. నేను ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పట్టచ్చు. ఓకే. సో వాళ్ళు అట్లా హై స్కూల్ కి రావాలంటే, ప్రైమరీ స్కూల్ ఉంటుంది, హై స్కూల్ రావాలంటే పేడ చెప్పుకొని టౌన్ కి రావాల్సి ఉంటుంది. ఏదో ట్రాన్స్పోర్టేషన్ మనలాగా ఉండదు, నో టాక్సీ లేవు, బస్సు లేవు, ఏం లేవు అనమాట. వాళ్ళకి వచ్చి ఉండాల్సింది, రోజు వెళ్ళి రావడం అంటే కుదరదు. 15 కిలోమీటర్లు అయినా కానీ వెళ్ళడానికి కుదరదు. బస్సులు లేవు, ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ఏమి అది బర్మా బైక్లు ఉంటాయి నెంబర్ ప్లేట్ లేకుండా నడిపిస్తుంటారు అక్కడ. బేసిక్ చెప్పేదంటే ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ స్పియర్ ఇన్ దిస్ హిల్ ఏరియాస్. ఇంఫాల్ ఈజ్ ఫైన్, అక్కడ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళంతా ఇంఫాల్ లో ఉంటారు అనమాట. అందుకని కొంచెం మీన్స్ ఉన్న వాళ్ళంతా హిల్స్ లో నుంచి ఇంఫాల్కి వెళ్తారు. సో అట్లాంటి పరిస్థితుల్లో నేను ఒక హై స్కూల్ అని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో హై స్కూల్లో ఐ స్టార్టెడ్. సో అక్కడ పిల్లలకి క్వాలిటీ ఇస్ వెరీ పూర్. నాకు ఇంకా గుర్తుంది, 10th క్లాస్ పిల్లలకి దే కెనాట్ డూ సబ్ట్రాక్షన్ క్యారీ ఓవర్ చేస్తే, మల్టిప్లికేషన్ రాదు. 10th క్లాస్ వాళ్ళకి సబ్ట్రాక్షన్స్ రావు, సబ్ట్రాక్షన్స్ క్యారీ ఓవర్ సబ్ట్రాక్షన్ దట్ ఈస్ డిఫికల్ట్. ఇంగ్లీష్ చదవడం అంటే బేర్లీ దే కెన్ రీడ్, అర్థం అవడం పక్క పెట్టేసారు, రీడింగ్ రాదు 10th క్లాస్ వాళ్ళకి. అదంతా ఇంగ్లీష్ మీడియం. అక్కడ ఈ ట్రైబల్ ఏరియాస్ లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మనలాగా హిందీ స్క్రిప్ట్ అట్లా తెలుగు స్క్రిప్ట్ ఏమి ఉండదు. సో అదంతా ఇంగ్లీష్ లోనే. సో అలా ఉంటది పరిస్థితి. నేను 10th క్లాస్ చెప్పింది, ఐ హాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. అది కాకుండా దేర్ ఆర్ డ్రగ్స్ ఇష్యూస్ చిల్డ్రన్ మధ్యలో. ఒక తెగకి ఇంకో తెగ, అక్కడ నేనున్న ఏరియాలో కుక్కీ నాగా మధ్యలో ప్రాబ్లం ఉంటది, వాళ్ళ స్టూడెంట్స్ ఎప్పుడు కొట్టుకోవడం అది జరుగుతూనే ఉంటది ఎప్పుడు. దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్. నాకు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, 10th క్లాస్ వాళ్ళకి సబ్ట్రాక్షన్స్ అడిషన్స్ రావు అంటే అసలు. బట్ నువ్వు అక్కడ చెప్తున్నావు, నేనేం చెప్తున్నా అంటే, ఇఫ్ యూ గో ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ కూడా వచ్చినా కానీ అంత దారుణంగా లేకపోయినా, యూ గో టు 10th క్లాస్ స్టూడెంట్, వెరీ లైక్లీ ఇన్ రూరల్ ఏరియాస్ విల్ ఫైండ్ కిడ్స్. ఒక పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వెరీ లార్జ్ పాపులేషన్ విల్ నాట్ ఫైండ్. ప్రథమ్ స్టడీస్ చూస్తే విల్ ఫైండ్. కానీ అంటే నువ్వు అన్నది ఉండొచ్చు, కానీ వెరీ రిమోట్, వెరీ చిన్న హ్యామ్లెట్స్ లాంటి ప్లేసెస్ లో ఇప్పుడు అట్లాంటి దగ్గర ఉంటది. కానీ ఇన్ జనరల్ ఇప్పుడు మనం సదర్న్ స్టేట్ చూసుకుంటే Tier 1, Tier 2, Tier 3 సిటీస్ ఉంటాయి కదా, దే ఆర్ బెటర్. నో, Tier 1 దిస్ ఇస్ ఆల్ ఫైన్. నేను చెప్పేది రూరల్ ఏరియాస్ లోకి ఇప్పుడు వెళ్తే, నేను అస్సాంలో ఉండేది, ఇప్పుడు ఒక ఏరియా నుంచి వచ్చానమాట, దట్ ఈస్ లైక్ మెయిన్ ల్యాండ్ నార్మల్ ఏరియా ఉంది. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో నేను పిల్లలు చెప్తే, వాళ్ళు అస్సాంలో వాళ్ళకి అడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చు 10th క్లాస్, మల్టిప్లికేషన్ కొంతమందికి రాదు, డివిజన్ రాదు, బట్ ద పర్సంటేజ్ ఈస్ స్లైట్లీ బెటర్. కానీ నేనుండే దగ్గర ఇట్ వాస్ హారిబుల్, ఆల్మోస్ట్ అబ్సెంట్. మరి ఇప్పుడు వీళ్ళు ఈ రకమైన చదువులు చదివితే మరి వీళ్ళు అసలు బయటకు వచ్చి ఏం చేస్తారు? 10th అయిపోయినాక ఏం చేస్తారు? దట్ ఈస్ అదర్ ఇష్యూ. సో మనం అది వేరే వీడియోలో మాట్లాడదాం. అంటే చిల్డ్రన్ అక్కడ ఏమేమి, వాట్ ఆర్ దేర్ సఫరేజెస్, అసలు దేని మీద సఫర్ అవుతున్నారు అనేది. సో నేను బ్రీఫ్ గా ఏం చెప్తా అంటే, నేను చెప్పిన 10th క్లాస్ పిల్లలకి అక్కడ బేర్లీ 4-5 బయటకు వచ్చి దే ఆర్ గోయింగ్ టు కాలేజ్. కొంతమంది 11th, 12 చేశారు, కాలేజ్కి వెళ్ళలేదు. ఓకే. నాకు తెలిసి చాలా మంది ఆ క్లాస్ లో 60 మంది ఉంటే 40 మంది ఈజీగా ఊర్లోనే కూర్చొని ఫోన్లలో కూర్చున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు స్కూల్లో కూర్చొని పొలం పని అవి నేర్చుకోలేదు, వాళ్ళ ఇంట్లో ఊళ్ళో చేసే పనులు నేర్చుకోలేదు, స్కూల్లో ఏం నేర్చుకోలేదు. దీన్నే నేను అక్కడ ఆల్రెడీ నీకు ఒకసారి చెప్పిన టికింగ్ టైం బాంబ్ అంటారు. దిస్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎ సోషల్ డిజాస్టర్ టు హ్యాపెన్. సో ఇన్ దిస్ కాంటెస్ట్, ఇఫ్ యూ లుక్ అట్ ది ఓవరాల్ కాంటెస్ట్ ఆఫ్ మణిపూర్, వెన్ దిస్ ఈస్ ద కేస్, అండ్ అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఒకటి లేవు. ఎందుకు పెట్టలేదు? బిజినెస్ అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఎక్స్టెన్షన్. You will not believe, every government employee till 3 years back they had to give 25% of their income. Every government employee to the underground. Government employee ఇవాళ 25%. బిఫోర్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అతను ఎంప్లాయ్మెంట్ ఐడి తెలిసే లోపు అండర్ గ్రౌండ్ తెలుస్తుంది ఎంప్లాయ్మెంట్ ఐడి. సో దే హ్యావ్ టు గివ్ 25% ఆఫ్ ద సాలరీ. అది తగ్గి ఇప్పుడు 12.5% అయింది. ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ రిగార్డ్లెస్ ఆ ఏరియాస్ లో ఎవరైతే చేస్తారో ఆ అండర్ గ్రౌండ్ గ్రూప్ ఇవ్వాల్సింది. అందరికి తెలిసిన విషయం. సో దిస్ మచ్ కరప్షన్ ఉండదు. బిజినెస్ చేయడం అనేది మర్చిపోవాలి. ఇక చిన్న దుకాణాలు నడిపించుకోవడం అని పెద్ద బిజినెస్ అంటే ఆల్ ది బిజినెస్ అక్కడ దుకాణాలు నడిపించాలి కూడా. బయట వాళ్ళు వచ్చి బీహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళు ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మనీ దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ది అండర్ గ్రౌండ్. లేకపోతే అక్కడ ఉండలేరు. సో అట్లాంటి పరిస్థితుల్లో బిజినెస్ ఎలా ఉంటాయి? నడవలేవు. ఆపర్చునిటీ లేదు, అన్నిటి బ్రైబ్, మోస్ట్ కరప్ట్. సో జాబ్స్ లేవు, బిజినెసెస్ లేవు. పిల్లలు చదువుకొని బయటకు వచ్చి ఏం చేస్తారు?
మళ్ళీ అదే అందుకనే నార్త్ ఈస్ట్ నుంచి వలస వెళ్ళి హైదరాబాద్ లో, బెంగళూరులో, ఢిల్లీలో వచ్చి ఏది దొరికితే అది చేసేవాళ్ళు ఉంటారు అన్నమాట. సరే, ఆ ఛాలెంజెస్ మనం ఇంకొక వీడియోలో మాట్లాడదాము. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.